హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే నాకు లైక్ ఇవ్వటం మర్చిపోద్దు, నలుగురు షేర్ చేయటం మర్చిపోద్దు. ఇవాళ మనం ఈ వీడియోలో 5000 ఫైన్ అనేసి కొత్తగా ఏప్రిల్ 11 నుంచి స్టార్ట్ అయింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఎందుకు $5000 ఫైన్ వేస్తారు, మనం ఏం చేస్తే ఏం మిస్టేక్ అవుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇది యాక్చువల్‌గా అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్స్ అవి ఇవి జరిగిన తర్వాత డిహెచ్ఎస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఏప్రిల్ 11 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే $5000 ఫైన్ ఫర్ నాన్ ఇమిగ్రెంట్స్. అంటే ఎవరైనా సరే అదర్ దాన్ దట్ సిటిజన్స్, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు తప్ప ఎవరైనా సరే ఈ ఫైన్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు చేసే మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్తాను. ఒకవేళ అంటే ఇవి జరిగితే మెయిన్ ఏంటంటే ఎనీబడి H1లో ఉన్న, F1లో ఉన్న, L1లో ఉన్న, J1లో ఉన్న, ఏ రకమైన వీసాలో ఉన్నా సరే మీరు మీ వీసాకి సంబంధించినటువంటి స్టేటస్ కాపీ క్యారీ చేయాలి ఎట్ ఆల్ టైమ్స్. మీరు బయటకెళ్ళి ఎక్కడ తిరిగినా, ఎక్కడున్నా, ఎవరైనా ఆపినా చూపించడానికి కంపల్సరీ స్టేటస్ కాపీ మీరు క్యారీ చేయాలి. దాంట్లో ఏంటి అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ మీద డిపెండెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వైఫ్ పిల్లలు ఉన్నా, లేకపోతే వైస్ వర్సా H1 వైఫ్‌కు ఉండి హస్బెండ్ డిపెండెంట్ అయినా ఎనీ రీజన్, ఇప్పుడు మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళందరికీ సంబంధించిన డేటా మీ దగ్గర ఉన్నటువంటి కాపీ కంపల్సరీ క్యారీ చేయాలి. ఒకవేళ మీరు గనక ఆ కాపీ క్యారీ చేయకపోతే దెన్ యూ విల్ బి ఫైన్డ్ $5000 ఆన్ ద స్పాట్. సో ఇంకా ఫర్దర్గా వెళ్ళి వాళ్ళు డిటైన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, డిపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది నేను చెప్తాను దాని గురించి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. సో ఇదొకటి మెయిన్, మీరు కంపల్సరీ డాక్యుమెంట్ అనేది క్యారీ చేయాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. సో ఇదివరకులాగా లైట్ తీసుకొని తిరగడానికి అయితే లేదు. నెక్స్ట్ వన్, మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏంటంటే వీసా అప్లై చేసినప్పుడు F1, H1, L1 ఏది రిలేటెడ్ విజిటో మీరు ఏదో ఒక వీసా అయితే అప్లై చేస్తుంటారు కదా. చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు బయోమెట్రిక్స్ ఇచ్చి ఉంటారు. కాబట్టి బయోమెట్రిక్స్ ఇవ్వని వాళ్ళకి ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఒకటి అప్లికబుల్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు అండర్ 14 వాళ్ళు 14 ఇయర్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వితిన్ 30 days యూ మస్ట్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ బయోమెట్రిక్స్ ఇవ్వాలన్నమాట. సో లేదంటే అది చేయకపోయినా కూడా ఈ $5000 ఫైన్ అనేది పడుతుంది అనమాట. సో మీరు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్లుక్లో మనం కొంచెం అటో ఇటో మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంది. 14 ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి 14 ఇయర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పిల్లలది. చేసుకుని మీరు ఆ బయోమెట్రిక్స్ ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు. లేదు అంటే మాత్రం ఒకవేళ ఎక్కడన్నా మన వాళ్ళు పట్టుకున్నా, అడిగినా, ఏమైనా చేసినా రిజిస్టర్ కాలేదా అంటే కాలేదని చెప్పినా అప్పుడు మళ్ళీ మనకి $5000 ఫైన్ వేసే ఛాన్స్ ఉండి ఇంకా ఫర్దర్ ఆ రూల్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫాలో అవుతారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి అడ్రస్ చేంజ్ అండి. మెయిన్ ఎక్కడ వస్తుందంటే USCISలో మనము అడ్రస్ కనుక షిఫ్ట్ అవుతే వితిన్ మన 10 daysలో అడ్రస్ అప్డేట్ చేయాలి. మెయిన్ ఐటీ ఎంప్లాయీస్ ఏంటంటే జనరల్గా మనం ఎక్కడ పడితే అక్కడ జాబ్ వస్తూ ఉంటే తిరుగుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు టెక్సాస్లో జాబ్ వచ్చింది, లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడో డల్లాస్లో వచ్చింది, ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ చికాగోలో వచ్చిందంటే ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది ఏంటంటే ఇంకా అలా తిరగాల్సి వస్తుంది. సో మీకు నాది మెయిన్ అడ్రస్ ఇక్కడ ఉంది, మిగిలిన టెంపరీ అడ్రస్లు అనటానికి ఛాన్స్ లేదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఇప్పుడు మీకు మెయిన్ హోమ్ వచ్చేసి టెక్సాస్లో ఉంది, బట్ మీరు ఏదో ప్రాజెక్ట్ మన మీద డల్లాస్ వెళ్ళి ఒక 4 నెలలో 5 నెలలో ఉన్నారనుకోండి, మీకు అదే అడ్రస్ అవుతుంది. అంటే మెయిన్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ కంపల్సరీ వితిన్ 10 days అప్డేట్ చేయాలన్నమాట వాళ్ళకి. ఒకేలా అప్డేట్ చేయకపోయినా కూడా $5000 ఫైన్ పడే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది యాక్చువల్గా ఇదేంటంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి
1940స్‌లో అరౌండ్ 1940స్‌లో ఉంది ఇది. ఇది ఎప్పుడు WW2 వరల్డ్ వార్ 2 తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు. ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ కాదు ఇది. ఎప్పటి నుంచో ఉంది. ఏంటంటే యూఎస్‌లోకొచ్చినటువంటి ఎవరైనా సరే 30 డేస్ దాటితే, అంటే ఎవరైనా విజిట్ మీద వచ్చేసి 10 డేస్ 15 డేస్‌లో వెళ్ళిపోతే ఓకే. కానీ 30 డేస్ దాటితే కంపల్సరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది పాతది 1940స్‌లో యాక్ట్ అనమాట ఇది. అది ఏంటంటే ఇన్ని రోజులు చూసి చూడనట్టు లైట్ తీసుకొని వదిలేశారు. దాన్ని ఇప్పుడు వీళ్ళేంటంటే స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ అందరూ డాక్యుమెంట్లు క్యారీ చేయటము, ఎవరెవరైతే మెయిన్ ఇప్పుడు తెలిసిపోతుంది కదా! ఈ అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళెవరు, డాక్యుమెంటెడ్ వాళ్ళెవరు ఈజీగా తెలిసిపోతది. ఇప్పుడు ఎందుకు మన మీద కూడా ఇంత టార్గెటెడ్‌గా ఉన్నారు అంటే యాక్చువల్‌గా వాళ్ళ లెక్కల ప్రకారము అరౌండ్ బై 2022 లెక్కల ప్రకారం చూసుకుంటే అరౌండ్ 54 లాక్స్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారంట. ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక 5 లక్షలో 10 లక్షలో పెరిగి ఉండొచ్చు. సరే ఒక 2-3 లాక్స్ పెరిగారనుకోండి, ఎట్లా చూసుకున్నా కానీ అరౌండ్ ఒక 60 లాక్స్ ఇండియన్స్ అయితే ఉంటారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ దాంట్లోంచి ఇల్లీగల్‌గా ఉండేవాళ్ళు అరౌండ్ 2.5 లక్షలు, 3 లక్షల మంది ఉంటారు అని చెప్పేసి జనరల్‌గా ఏదో స్టాటిస్టిక్స్ వీళ్ళు ఎస్టిమేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు పంపించాలి అంటే ఇట్లా ఇది చేయాలన్నమాట. అంటే ఏంటి, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా, రిజిస్టర్ చేసుకోలేదు అంటే అన్‌డాక్యుమెంటెడ్ కిందకొస్తాడనమాట. అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళు కూడా ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేశాను కదా మీకు, $998 పర్ డే ఫైన్ అని. సో కంపల్సరీ ఏలియన్ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాల్సిందే. ఇది ఎవరెవరికి అవసరం లేదంటే జనరల్‌గా బయోమెట్రిక్స్ ఆల్రెడీ ఎవరెవరైతే ఇస్తారో H1ఓళ్ళో, F1ఓళ్ళో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇస్తారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవసరం లేదనమాట. ఇల్లీగల్‌గా ఎవరైనా ఉండుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళు దీంట్లో ఏదైనా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఫర్దర్‌గా వాళ్ళది అనేది ఇక డిపెండ్, మనం చెప్పలేము అది. సో ఇదండి చిన్న క్విక్ రీక్యాప్. ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగు, మీరు అడ్రస్ చేంజ్ అయితే మాత్రం USCIS వాళ్ళకైతే ఇమ్మీడియట్‌గా అప్డేట్ చేయాల్సిందే. నెక్స్ట్ 14 ఇయర్స్ పిల్లోళ్ళు 14 ఇయర్స్ దాటితే మాత్రం మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొకటి, ఈ డాక్యుమెంటేషన్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దెర్ ఈజ్ నో ఎక్స్‌క్యూజ్ ఫర్ దట్ అండి. మీకు పేపర్‌లన్నీ కోడై కూస్తున్నాయి, కావాలంటే ఏ పేపర్‌లైనా చదువుకోండి దీని గురించి. ఏప్రిల్ 11th నుంచి ఇది స్ట్రిక్ట్‌లీ అమల్లోకి వచ్చిందంట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ స్టేటస్ కాపీ ఏదైతే ఉందో F1, H1, L1 ఏది ఉంటే అది, దానికి సంబంధించినటువంటి స్టేటస్ కాపీ, పాస్‌పోర్ట్ కాదు. ఎందుకంటే పాస్‌పోర్ట్‌లో స్టాంప్ ఉంటుంది, ఎక్స్‌పైరీ అయిపోతుంది. మనకు పాస్‌పోర్ట్ కాదు కదా! ఇప్పుడు ఈ పాస్‌పోర్ట్ అనేది ఎంట్రీ, ఎగ్జిట్‌కే యూజ్ అవుతుంది తప్ప, పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ అయినా కానీ, పాస్‌పోర్ట్‌లో వీసా ఎక్స్‌పైరీ అయినా కానీ యూఎస్‌లో జనరల్‌గా కంటిన్యూ అవుతూ ఉంటారు కదా స్టేటస్ మీద. కాబట్టి ఆ స్టేటస్ కాపీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది కంపల్సరీ క్యారీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకున్నది. సో మీలో ఎవరైనా సరే, ఎవరికైనా ఇట్లాంటిది సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడైనా ఎవరైనా అడిగారు, డాక్యుమెంట్ క్యారీ చేయట్లేదు అని ఏమైనా ఉంటే మాత్రం మీరు కామెంట్లలో మెన్షన్ చేయండి. ఏం లేదు, వేరే నలుగురికి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టుంటే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.